మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసిన భారీ సెక్స్ రాకెట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే 20 ఏళ్లలోపు అమ్మాయిలకు ఎరవేసి వారితో లైంగిక సంబంధాలు పెట్టుకొని ఆ దృశ్యాలను వీడియోలుగా తీసి వ్యాపారం చేసుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు ఆ ముఠాకు చెందిన 8 మందిని అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు 200 మందికి పైగా అమ్మాయిలను మోసగించినట్లు సమాచారం. బాధితులంతా కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిసర ప్రాంతాలకు చెందినవారు. ఈ రాకెట్ను నడిపించిన ముఠాలోని ఒకడు అధికార అన్నా డిఎంకేకే చెందిన యువనేత కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. పోలీసుల కథనం ప్రకారం ఫేస్బుక్తో అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకోవడం, ఆపై ప్రేమిస్తున్నానంటూ వారితో గడపడం, వారి నగ్న దృశ్యాలను వీడియోలు తీసి బెదిరించి అత్యాచారం చేయడం 7 ఏళ్లుగా ఈ రాకెట్ ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఈ ముఠా బారిన పడిన ఓ కళాశాల విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పొల్లాచ్చికి చెందిన శబరిరాజన్ 25 సంవత్సరాలు, తిరువనావుక్కరసు 25 సంవత్సరాలు, సతీష్ 28 సంవత్సరాలు, వసంత్ కుమార్ 27 సంవత్సరాలు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో ఎంతోమంది అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు గుర్తించారు. వాటి ఆధారంగా 200 మందికి పైగానే బాధితులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే సోదరుణ్ణి చంపేస్తామంటూ బాధితులని బెదిరించారు కూడా. ఈ వ్యవహారంలో సెంథిల్ 33 సంవత్సరాలు, బాబు 26 సంవత్సరాలు, నాగరాజు 27 సంవత్సరాలు. పోలీసులు వీరిని అరెస్టు చేశారు. నాగరాజు అన్నా డిఎంకేలో పొల్లచ్చి శాఖ యువ నాయకుడు. అరెస్టైన 1-2 రోజుల్లోనే నాగరాజు బెయిల్పై బయటకు రావడం కలకలం రేపింది. పొల్లచ్చి ముఠాలోని శబరిరాజన్, తిరునావుక్కరసు, సతీష్, వసంత్ కుమార్లపై గూండా యాక్ట్ ప్రయోగించినట్టు కోయంబత్తూరు జిల్లా ఎస్పీ పాండ్య రాజన్ తెలిపారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.